అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఎదుటి మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. అంతా వ్యర్థమే అవుతుంది. ఒక మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తటం కష్టం. కానీ మన మనసుకు మాత్రం పరిగెత్తటం తేలిక, నిలబడటమే చాలా కష్టం కదా. నిజమే ఈ విషయం. నీ యొక్క సోమరిపోతుతనమే నీ అసలు శత్రువు మిత్రమా. అదే నీ ఎదుగుదలను మొదటిగా అడ్డంకి అవుతుంది. గుర్తుంచుకోండి మరి. మీ పేదరికానికి మూల కారణం నీ యొక్క సోమరిపోతుతనమే. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సుగంధ పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచివాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారిని కూడా మంచే చేస్తాడు. మీ దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ, మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ, మానసిక ప్రశాంతత లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అవసరమైనవి అంటించుకోకండి. అలాగే పనికిరానివి పట్టించుకోకండి. నువ్వు ఎంత తిట్టినా, అలాగే ఎంత కోప్పడినా కూడా మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడుతున్నారంటే మాత్రం మీరంటే ఇష్టం మాత్రమే కాదు, వారి యొక్క విలువలు అలాగే మనోభావాలు కూడా పక్కన పెట్టేంత ప్రేమిస్తున్నారు అని అర్థం. వారికి ఈ ప్రపంచంలో మీకంటే ఎవ్వరూ ముఖ్యం కాదు. అలాగే మీకోసం ఎవరినైనా సరే వదులుకోగలరు. మీరు వారితో ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరు. అంతేకాని వారి మనోభావాలు అలాగే ఏ విలువలు లేక కాదండి. అర్థం చేసుకోవాలి మరి. ఏ బంధాలైనా అనుబంధాలైనా మనవి అనుకున్నంత వరకే. ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో, అంతే కదా. ఏ పనిని కూడా అపనమ్మకంతో మొదలు పెట్టకూడదు. ఎందుకో తెలుసా? నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. రావడం అలాగే పోవడం అనేది నీ చేతుల్లో ఉండదు. ప్రేమ అలాగే ఆప్యాయతలు పంచే వ్యక్తిత్వం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడిన వారు ఎప్పటికీ వదులుకోకండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే నీకు గెలుపు కావాలి అంటే పడక వీడి ప్రయత్నం చేయాలి. అంతేకాని పడుకొని కలలు కనాలి అంటే నిద్రిస్తే చాలు కలలొస్తాయి. కానీ ఆ కలలు నిజం చేసుకోవాలి అంటే నిద్రపోకుండా కష్టపడాల్సి ఉంటుంది. దేని విలువైనదైనా సరే అందుబాటులో ఉన్నప్పటికంటే అందకుండా దూరంగా ఉన్నప్పుడే బాగా అర్థమవుతుంది దాని విలువేంటో. కడుపు కాలిన వాడికి మెతుకు విలువ తెలుస్తుంది. అలాగే కష్టాలు పడిన వాడికి బతుకు విలువ తెలుస్తుంది. ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది. కానీ మాట వల్ల కలిగిన గాయం జీవితాంతం బాధిస్తుంది. విలువ ఇవ్వని బంధాల దగ్గరికి వెళ్ళి అదే పదే పదే అవమానాలు పడే బదులు ఆ బంధాన్ని వదిలించుకోవడమే మంచిది. ఏ వ్యక్తికైనా సంపద లేనప్పటికీ సంస్కారం ఉంటే చాలు, జీవితం తృప్తిగా ఉంటుంది. అదే సంపద ఉండి సంస్కారం లేకపోతే తన జీవితంలో తను ఒక్కడు తప్ప మరెవ్వరూ ఉండరు. మీకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ధైర్యవంతుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు. కానీ పిరికివాడు మాత్రం తనను బెదిరించే ప్రతి విషయంలో మరణిస్తూనే ఉంటాడు. ఏ వ్యక్తికైనా సరే మిత్రమా, తన ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? తన యొక్క భయమే. భయం అనేది లేని రోగం కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ధైర్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఒక మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు కూడా. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. అర్థమైందనుకుంటాను. మీరు చేసే ప్రయత్నంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు మిమ్మల్ని ఎంత బలంగా బాధ పెడితే మీరు లక్ష్యం చేరుకున్నాక మీరు కోరుకున్న స్థానంలో అంతే దృఢంగా అలాగే శాశ్వతంగా ఉంటారు. స్థిరపడిపోతారు కూడా. గుర్తుంచుకోండి మరి. మీ యొక్క లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మీరు ఆడే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. జీవితంలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
వచ్చినప్పుడు భయపడకు, అలాగే అవి పోయేంతవరకు విశ్రాంతి తీసుకోకు. చావాలంటే ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బతకాలి అంటే మాత్రం ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడమే. కళ్ళతో చూసే నిజం కాదు, ఒక్కసారి దూరం నుంచి చూస్తే తెలుస్తుంది. ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. నువ్వు భయంతో ఏ పని చేసినా దారిలో పరిపూర్ణత సాధించలేవు. నువ్వు వివేకంతో చేసే ఏ పనినైనా సరే అది తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చే తీరుతుంది. పూసిన ప్రతి పువ్వు పరిమళించదు, అలాగే కలిసిన ప్రతి బంధం కూడా ప్రేమను పంచదు. బాల్యంలో పాఠశాలలో నేర్చుకునే పాఠాలైనా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. నిజమే కదా? గెలవాలంటే ఎదురు చూడడం మానేసి ఎదుర్కోవడం మొదలుపెట్టాలి. ఈరోజు మీరు ఎవరినైతే చులకన చేస్తారో భవిష్యత్తులో వారితోనే అవసరం వచ్చేలా చేస్తుంది ఈ కాలం. తప్పకుండా చేస్తాడు భగవంతుడు. కాటు వేసి పామునైనా నమ్మొచ్చు, కానీ ఊసర వెళ్ళిలా రంగులు మార్చే మనిషిని మాత్రం ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. విలువ ఇచ్చే బంధాన్ని పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను తుంచుకోవద్దు. ఎప్పుడు కూడా ఈ సమాజంలో నీతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారి కంటే కూడా మనసులో ముసుగు వేసుకొని మాట్లాడేవారే ఎక్కువైపోయారు. మీరు ఒక పనిని మొదలు పెడితే మధ్యలో వదిలిపెట్ట వెళ్ళొద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి యొక్క పని. అదృష్టం కావాలి అంటే ఎదురు చూడండి, అవకాశం కావాలి అంటే సృష్టించుకోండి. అదృష్టం అనేది అందరి జీవితాలలో ఉండదు, కానీ అవకాశం మాత్రం ప్రతి ఒక్కరి జీవితాన్ని తప్పకుండా అదృష్టంగా మారుస్తుంది. ఈ మనసును అదుపులో ఉంచుకుంటే మీరు అడవిలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటారు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది మిత్రమా. దానికి కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు ఎలా కనపడతారు? అస్సలు కనపడరు. డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. పాము యొక్క పడగ నీడలో ఉండటం ఎంత ప్రమాదమో తెలుసు కదా. కొంతమంది వ్యక్తుల మధ్యలో ఉండటం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు, కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. నువ్వంటే ఇష్టం ఉన్న వ్యక్తిని అశ్రద్ధ చేయకు. అలాగే ఎందుకో తెలుసా, నీకు అర్థమయ్యే లోపు వారి గురించి మీకు వారు దూరం కావచ్చు. అది ఎవరైనా సరే, స్త్రీ అయినా లేదా పురుషుడైనా సరే. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించడం చాలా తప్పు. అలాగే బంధాలు విలువ ఇవ్వని వారితో కూడా బంధుత్వం కలుపుకోవడం కూడా అంతే తప్పు. ఎగతాళిగా నవ్వేవారిని నవ్వనియండి, సూదితో ఏడ్చేవారిని ఏడవనియండి. మనమేం చేస్తాం? మీరు మాత్రం మీలాగే ఉండండి. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు నీ సహాయం కోసం నీ దగ్గరికి తప్పకుండా వస్తారు. గుర్తుంచుకోండి మిత్రమా, నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప ఏవి నీ వెంట రావని తెలుసుకో. నువ్వు సంపాదించింది ఏది కూడా నీకు రాదు, ఒక మంచితనం పుణ్యం తప్ప, ఎదుటివారి హృదయాల్లో ప్రేమ తప్ప. ఎంత సంపాదించావు అనేది ముఖ్యం కాదు, నీకు ఉన్నంతలో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావనేదే ముఖ్యం. డబ్బుకి ఎంతైనా సంపాదించుకోండి, డబ్బుని ఎంతైనా పోగొట్టుకోండి, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఎప్పుడూ పోగొట్టుకోవద్దు, ఎందుకంటే అది డబ్బు కంటే కూడా చాలా విలువైంది కదా. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్ళు వనవాసం చేశాడు శ్రీరాముడు, కానీ ఆ తండ్రి గౌరవం నిలబడటానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లు కూడా ఎందరో. కాబట్టి ఏదైనా సరే ఎవరిని తక్కువ అంచనేయకూడదు. సందర్భాన్ని బట్టి మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇక ఏదైనా సరే చేయాలన్నా ధైర్యంగా ఉండాలి, మీలో ఆత్మధైర్యం ముందుగా ఉండాలి. ఇక ఇన్ని సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.